ఇండియా పాకిస్తాన్ బార్డర్లో మనం తరచూ చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ కవ్వింపు చర్యలు ఉంటాయి, చిన్న చిన్న కవ్వింపు చర్యలు. కానీ రీసెంట్గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ జగ్లర్ వైన్ కశ్మీర్ అని అన్న తర్వాత చూసాం మనం ప్రతిస్పందన, భారత్ ప్రతిస్పందన ఏ రకంగా ఉంది అని చెప్పేసి. ఆయన అన్నది సరిగ్గా ఒక 4-5 రోజుల్లోనే ఈ అటాక్ జరిగింది. కరెక్ట్గా ఇదే టైంని లష్కరే తోయిబా ఉపయోగించుకోవడానికి గల కారణం ఏంటి? ఈ సమయంలోనే అటాక్ చేయడానికి గల కారణం ఏంటి? ఎస్ అండి. అసలు అది ఎంత సమయాన్ని అంటే ప్రతిదానికి ఒక సందర్భం అనేది ఒకటి ఉంటుంది. మీరు అడిగింది ఇదే సందర్భంలో ఎందుకు అటాక్ చేశారు అంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఈ ఒక్కటి కాదు, ఒక సందర్భం కాదు, అన్ని కలిసి వచ్చిందనమాట. అదేంటంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉన్నారు. ఆయన చాలా ముఖ్యమైన నాయకుడు. సో ఈ సమయంలో చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయం చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సౌదీ అరేబియా తన యుద్ధ విమానాలతో కూడా ఆహ్వానం పలికింది, F-15 బాంబర్స్. నేను చూసుంటాను న్యూస్. సో సౌదీ అరేబియాతో మన భారతదేశం $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోబోతుంది. సౌదీ అరేబియాతో మనం క్లోజ్ అవుతే పాకిస్తాన్కి అయింది. సో దాన్ని డైవర్ట్ చేయొచ్చు. ఈ 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే భారతదేశంలో ఏంటంటే వక్ఫ్ బిల్ సవరణ జరిగింది, సవరణ చట్టం. ఇప్పుడు భారతదేశంలో మైనారిటీ సోకాళ్ళ పార్టీస్ ఏంటంటే ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో మీ మైనారిటీస్కి మేమున్నాం అని చెప్పడం అనమాట. సో అందుకనే నిన్న అటాక్లో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే మన భారతీయులు పురుషుల యొక్క ఫ్యాంట్లు ఉప్పి వాళ్ళని ఇస్లాం సాంప్రదాయంలో కల్మా అనే ఒక దాన్ని చదివించి నువ్వు ఐడి కార్డులు చూసి నువ్వు ముస్లిమా కాదా, హిందువు అయితేనే చంపడం, ముస్లింని వదిలేయడం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇలాగ విచక్షణ రహితంగా చంపేస్తారు పిల్లల్ని, స్త్రీలందరినీ. సో మేము పిల్లల్ని, స్త్రీలను చంపం, ఓన్లీ కేవలం హిందువులనే చంపుతాం, ముస్లింలను చంపము అని ఇంతవరకు ఇప్పుడు జరగనిది ఒకటి జరిగిందంటే మైనారిటీలను అప్పీల్ చేయడానికి భారతదేశంలో మత కలహాలు సృష్టి ఈ వక్ఫ్ బిల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ సంఘటన అది చాలా ముఖ్యమైన విషయం. ఇది వదిలేస్తున్నారు విశ్లేషణలో, కానీ చాలా ముఖ్యమైన విషయం. భారత అధినాయకత్వం దీన్ని టేకింటూ అంటే వాళ్ళు పరిగణించాలన్నమాట. ఈ 2 తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యన బలూచిస్తాన్, 4వ విషయం అండి. మీరు సందర్భం అడిగారు కాబట్టి చెప్తున్నా. బలూచిస్తాన్ తీవ్రవాదులు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి ఇంకొక దశ ముందు వాళ్ళు ఏంటంటే ఒక ట్రైనే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ట్రైనే హైజాక్ చేసేసారు కదండి పాకిస్తాన్లో. సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తానీ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది పాకిస్తాన్లో కూడా, ఆర్మీ అందు పాకిస్తానీ నాయకత్వం మీద. అరే మన బలూచిస్తాన్ విడిపోతే సమస్య ఏంటని ఈ మధ్యన పాకిస్తాను ఆర్మీ ఒక ట్రైన్నే హైజాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకుంది. ఒక పెద్ద అవమానం అన్నమాట పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తానీ నాయకత్వానికి. సో దీన్ని డైవర్ట్ చేయడం అనమాట. చూసారా, మేము జమ్మూ అండ్ కాశ్మీర్, మీరు అన్న రసీం మునీర్ గారు ఏంటంటే మేము జమ్మూ అండ్ కాశ్మీర్ మేము వదలం అంటే ఏంటి, అక్కడ బలూచిస్తాన్ అవమానాన్ని కవర్ చేసుకుంటుంది అది. సో ట్రైన్ హైజాకాన్ని పక్కన పెట్టి చూడరు మా ఆర్మీ ఎంత చేస్తుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం. అక్కడ హైజాక్ని ఆపలేకపోయింది. చాలా మంది అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కొన్ని 100 మంది చనిపోయారనమాట. చాలా తీవ్రమైన అవమానం. ఇప్పుడు అవమానాన్ని పక్కన పెట్టుకోవడానికి చూడండి మా కాశ్మీర్ కోసం మేము ఎంత చేస్తున్నాం అంటే ఆర్మీ తన యొక్క పోయిన అవమానాన్ని పునరుద్ధరించుకోవడానికి అధినాయకత్వం చూసారని. అంటే ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఆర్మీ కానీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కానీ ఏదైనా బతికేది ఏంటంటేనండి కేవలం ఇండియా మీద నిప్పులు చల్లదు. అందువల్ల ఈ రెండింటికి ఏంటంటే ఇది ఈ సమయాన్ని చూసుకుని, అదేవిధంగా ఇంకో సమయం ఏంటంటేనండి అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. ఈ సెక్యూరిటీ ట్రెండ్ 2 మోడీ ఇంకా ఆర్టికల్ 370 జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత మేము ఏమీ చేయలేదు, 5 సంవత్సరాల తర్వాత ఈ అటాక్ జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనం దీన్ని భూతల స్వర్గం, భూలోక స్వర్గం అంటారు, మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ అంటే. సో చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, విదేశీ పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. సడన్ గా ఈ టైంలో చేయడం, ఎందుకంటే జూలై 3 నుంచి మీరు అన్నట్టుగా అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. మొత్తం 38 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. లక్షల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే దాని టార్గెట్ గానే ఇది చేసి ఉండవచ్చు, ఎందుకంటే ఇది కూడా నియర్ బై కదా దానికి. అవునండి, ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు పహల్గామ్ అనేది అమర్నాథ్ యాత్ర జరిగే దాంట్లో 2 రూట్లు ఉంటాయి. ఈ రూట్లో చాలా ముఖ్యమైన బాగా పేరు మోసిన మార్గం పహల్గామ్ మార్గం అంటారు అన్నమాట. ఇంకోటి బల్టాయ్ మార్గం అంటారు. ఈ పహల్గామ్ దగ్గరే చందేశ్వరి అని ఒకటి ఉంటది అనమాట. 3 కిలోమీటర్ల నుంచే ఆ రూట్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ అటాక్ చేయడం అంటే 2 టార్గెట్లు. ఇప్పుడు ఈ సమయం ఏంటంటే భూతల స్వర్గం పహల్గామ్, ఇక్కడ అటాక్ చేస్తే టూరిస్టులు రాకుండా చేయడం నెంబర్ 1. రెండోది ఏంటంటే వచ్చే మీరు అన్నట్టు జూలై 3 నుండి 38 రోజులు ఆగస్టు 11 వరకు ఈ అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. భారతదేశం రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. దీనికి ఏంటంటే ఎప్పుడూ లేనంత
ప్రతిస్పందన వస్తుంది.